ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతోటి ఓట్లేయించుకొని గెలిచి ప్రజల కోసం పోరాటం చేయాల్సిన పార్టీలు నాయకులు ఓట్లు వేయకుండా వాళ్ళకి ఇచ్చిన అధికారాన్ని వాళ్ళకి ఇచ్చిన ఓటు హక్కుని వినియోగించుకోకుండా పక్కకు జరిగినప్పుడు వాళ్ళకు ప్రజలే బుద్ధి చెప్తారు. మనం ఓటు హక్కు అనేది మనం కంపల్సరీ యూజ్ చేసుకోవాల్సిన మన హక్కు. అది మన హక్కుగా వచ్చిన దాన్ని కూడా వాడుకోకుండా ఉండడం అనేది వాళ్ళు ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. అంతే. సెప్టెంబర్ 17 బీజేపీ నిర్వహించబోతుంది, ఏం చెప్తారు? సెప్టెంబర్ 17న విమోచన దినంగా మేము చేస్తుంది బీజేపీ పార్టీ. గోల్కొండ కొండపై మేము ఖచ్చితంగా జెండా ఎగరేస్తాం. మా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా అధికారికంగా చేస్తాం. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా చేస్తూ ఉంది మనకు విమోచన దినోత్సవాన్ని, మేము ఇక్కడ ప్రభుత్వం వస్తే మేము తెలంగాణ ప్రభుత్వం మేము చేయడం జరుగుతుంది. అంటే తెలంగాణ వచ్చి దాదాపు 12 ఏళ్ళు గడుస్తున్నా తెలంగాణ కోసం దాదాపు 1200 మంది 1300 మంది ఆత్మ బలిదానాలు చేసుకోవడం జరిగింది. మరి ఏం చెప్తారా? మరి ఇప్పుడు మనకు తెలంగాణ ప్రభుత్వము నీరు నిధుల కోసము ఏదైతే జరిగింది దానికోసము ఏదైతే బలైనారో మన బిడ్డలు 1200 మంది బిడ్డలు బలైనా కూడా తెలంగాణ ఉద్యమకారుణ్ణి అని చెప్పుకున్న కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏదైతే అసూలు బాసిన బిడ్డల కుటుంబాలకు కూడా న్యాయం చేయలేదు. వాళ్ళని కనీసం గుర్తించలేదు. వాళ్ళు ఏ పరిస్థితులలో ఉన్నారో కూడా గుర్తించలేదు. వాళ్ళకి సరి అయిన న్యాయం జరగలేదు అనేది అందరికీ తెలిసిన విషయమే. మాకు కమింగ్ ఏదైతే మనకు రేపు జరగబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వస్తుంది. ఖచ్చితంగా మేము ఏదైతే ఈ రాష్ట్రం కోసం అసలు వాసిన బిడ్డలందరికీ మేము న్యాయం చేస్తామని చెప్తున్నాం. అంటే ఎట్లా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధంగా చూసింది అమరవీరుల కుటుంబాలను, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా చూస్తుంది? అన్ని వర్గాలకు అందరికీ న్యాయం చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన అన్ని వర్గాలు అసూలు వాసిన 1200 మంది బిడ్డలతో సహా అన్ని ఇప్పుడు యువకులు అయితేంది, మహిళలు అయితేనేంది, ఆర్టీసీ కార్మికులు అయితేనేమి, ఉద్యోగ సంఘాలు అయితేనేమి, లాయర్లు అయితేంది, డాక్టర్లు అయితేంది, సకల జనులు రోడ్డు మీదకి వచ్చి సకల జనులు సమ్మెలు చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చే విధంగా ప్రతి ఒక్కరం పోరాటం చేసినాం. ఆ పోరాటాన్ని గుర్తుపెట్టుకోకుండా వాళ్ళు అధికారంలోకి వచ్చి వాళ్ళ కుటుంబానికే తెలంగాణ రాజులాగా వాళ్ళు పరిపాలన చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేసుకున్నారు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన తెలంగాణ బిడ్డలకు కానివ్వండి, ఈ సామాజిక వర్గాలకు కానివ్వండి, ఇక్కడ ఈ పోరాటంలో పాల్గొన్న ఉద్యోగస్తులకు కానీ ఏ ఒక్కరికి న్యాయం చేసిన పరిస్థితి లేదు. దానికే మళ్ళీ ప్రజలు తిరగబడి వాళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. సేమ్ వాళ్ళ దారిలోనే జెండా మారింది కానీ సేమ్ ఎజెండాతోనే వీళ్ళు కూడా పోవడం జరుగుతుంది. ఇప్పుడు విమోచన దినం అనేది ఎందుకు వచ్చింది, ఏ విధంగా వచ్చింది అనేది మనం ప్రతి ఒక్కరికి తెలుసు. మనకు ఏదైతే 1947 ఆగస్టు 15 నాడు స్వతంత్రం ఏదైతే వచ్చిందో దేశం మొత్తం వచ్చినా కూడా మన తెలంగాణకు ఆనాడు మనకు స్వతంత్రం వచ్చిన సందర్భం మనకు లేదు. ఏదైతే విమోచన దినం ఏదైతే ఉందో 1948 17 సెప్టెంబర్ నాడు పోలో సైనిక యాక్షన్ ద్వారా మనకు వచ్చింది. దాని విమోచన దినంగా మనం గుర్తుపెట్టుకొని దానికి మనం ఆ దినాన్ని జరుపుకోవాలని చెప్పేసి మనం ఎంత డిమాండ్ చేసినా కూడా ఆ ప్రభుత్వం మొండి చేయి చూపించింది. ఈ ప్రభుత్వం కూడా కొన్ని కొంతమంది మెప్పు కోసము కొంతమందిని కాపాడుకోవడం కోసం సామాజిక వర్గాలను కాపాడుకోవడం కోసం వీళ్ళు చేయడానికి ముందుకు రావడం లేదు. ఎంఐఎం మెప్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ బిడ్డల ఏదైతే మనోభావాలని దృష్టిలో పెట్టుకొని చేయట్లేదు. ఆనాడు వాళ్ళు ఏదైతే సమరయోధులు కానివ్వండి, ఆనాడు సైనికులు కానివ్వండి, ఆనాడు మహిళలు కానివ్వండి, ఆ రోజు ఏదైతే కాసిం రజ్వీ రజాకార్ల ప్రభుత్వంలో అరాచకాల వల్ల ఇబ్బంది పడ్డ ఈ ప్రజల కోసం వీళ్ళు ఆలోచన చేస్తలేరు. వీళ్ళకు కూడా ప్రజలు బుద్ధి చెప్తారు. అంటే కేసీఆర్ అమర నిరాహార దీక్ష చేసినందుకే కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకుంటే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. మరి ఏం చెప్తున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా అని చెప్పుకుంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇచ్చింది? మరి ఇచ్చేది ఉంటే మనం 1200 మంది బిడ్డల్ని చంపడం ఎందుకు? వాళ్ళు చనిపోకముందే ఇవ్వచ్చు కదా. వాళ్ళు ఏదైతే 2009 డిసెంబర్ 9th నాడు మీరు యూటర్న్ చేసుకోవడం వల్ల ఎంతమంది బిడ్డలు చనిపోయాను? మరి ఆ రోజు మీరు అనౌన్స్ చేసి ఉంటే ఇంతమంది బిడ్డలు చనిపోకపోదురు కదా. మీరు ఇచ్చింది నిజమైతే ఆ రోజు మీరు పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేలు కొట్టి కూడా ఈ బిల్లు ఆపడానికి ట్రై చేసినారు. 2 వర్గాలుగా మారిపోయి ఆంధ్రప్రదేశ్ ఒక సైడు, తెలంగాణ ఒక సైడ్ ఉండి పెప్పర్ స్ప్రేలు కొట్టి స్పీకర్కు పెప్పర్ స్ప్రే కొట్టి కూడా మీరు ఈ బిల్లు ఆపడానికి ట్రై చేశారు. ఆ రోజు మన చిన్నమ్మ సుష్మా స్వరాజ్ గారు అడ్డంగా నిలబడి ఈ బిల్లు పాస్ అవ్వాల్సిందే, తెలంగాణ ఇవ్వాల్సిందే, ఆ బిడ్డలు వారుతుంటే ఇంకా మనము అన్యాయం చేయలేము అని చెప్పేసి గట్టిగా ఈ బిల్లును సమర్థించి ఆ రోజు బిల్లు పాస్ అయ్యే విధంగా ముందలుండి నడిపించింది. వీళ్ళిద్దరు ఎక్కడున్నారండి? ఏ విధంగా మనకు ఆ రోజు బిల్లు పాస్ అయిందో మనం
చూసినాం కదా, వాళ్ళు చెప్పుకుంటే ప్రజలు నమ్మాలి కదా. ఇదే విషయంలో వీళ్ళు ప్రజలలో బొమ్మనండి తిరిగి ఏ విధంగా బుద్ధి చెప్తారో, వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పినారో ఇప్పుడు వీళ్ళకి కూడా అదే విధంగా ప్రజలు బుద్ధి చెప్తారు.